వద్దన్న ముందుకే గ్రీన్‌ఫీల్డ్ హైవేకు 4030 కోట్లతో హెచ్ఎండిఏ టెండర్లు. భూములు ఇచ్చేది లేదని రైతులు చెప్పినా ప్రభుత్వం బేఖాతరు. అడ్డ అడుగడుగునా అడ్డుకున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్. పోలీసుల బందోబస్తు నడుమ సర్వే పూర్తి. తాజాగా టెండర్లు. రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నామకరణం. గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధితులైన రైతులు భూములు పోతుంటే, మాకు గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్దు, మా భూములు మాకు కావాలని ఎక్కడికక్కడ బైఠాయించి నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. దీనిని ఎక్కడికక్కడ పట్టించుకొని సర్కార్ బేషరత్ అని ముందుకు పోతుంది. ముందుకు పోయి టెండర్లు కూడా వేయడం జరిగింది. మరియు దానికి నామకరణంగా రతన్ టాటా పేరు పెట్టడం జరుగుతుంది. కానీ రైతులను పట్టించుకుంటలేదు కాంగ్రెస్ సర్కార్. ఎందుకంటే వారు ఇంత దారుణంగా నిరసన దీక్షలు మరియు ప్రభుత్వాన్ని అడ్డుకున్నా కూడా పట్టించుకోకపోవడం ఇది ఎంతవరకునే. వారు భూములు పోతున్నాయి అనే ఆవేదన ఉంటుంది. కానీ వారికి కరెక్ట్ వాల్యూ ఇవ్వాలి. అంటే కరెక్ట్ వారు చెప్పిన రేట్ ఇస్తే వారు సంతోషంగా ఉంటారు. లేకపోతే భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే వారు పంట పండించుకొని బతికే రైతులకు భూములు పోతుంటే ఆవేదన చెందుతారు. వారితో చర్చలు జరిపి వారికి సరైన ధర ఇవ్వాలని కోరడం జరుగుతుంది. లేని పక్షంలో ఆ భూములపైన రైతుల కన్నీటి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తాకుతుందని తెలియజేస్తున్నాం. దయచేసి వారితో చర్చలు జరిపి వారికి కరెక్ట్ ధర ఇవ్వాలని కోరడం జరుగుతుంది.